ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్కు సంబంధించిన ఒక వీడియో లీక్ వ్యవహారం తీవ్ర చర్చను సంచలనం సృష్టిస్తుంది. ఈ ఉదంతం చుట్టూ జరుగుతున్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్పులు రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కించాయి. ఒక మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేశారనే ఆరోపణలతో కూడిన ఈ వీడియో క్లిప్పులను ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సామాజిక మాధ్యమాల వేదికగా బయటపెట్టడంతో ఈ వివాదం ముదిరింది. ఈ పరిణామం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ శ్రేణులు మరియు సోషల్ మీడియాలో ప్రచారం ఉన్న సమాచారం ప్రకారం ఈ మొత్తం వ్యవహారాన్ని అనిశ్చితగా గమనించిన జగన్ తన సన్నిహితుల వద్ద కేవలం ఒకే ఒక మాట అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే ఇదేనా మీ సంస్కారం అని ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తుంది. విలువలతో కూడిన రాజకీయం చేస్తామని చెప్పేవారు మహిళల విషయంలో ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కోవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఆరోపణల ప్రకారం ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ సదరు మహిళలను ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని ఆపై తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులు పాల్పడ్డారని తెలిసింది. అధికారులు కూడా మీడియా ముందుకు వచ్చి తన గోడును వెళ్లబూసుకోవడం ఈ వివాదానికి మరింత బలాన్ని చేకూర్చింది. ప్రభుత్వం వైపు నుంచి లేదా జనసేన పార్టీ నుంచి దీనిపై స్పష్టమైన చర్యలు ఉండాలని, అప్పటి వరకు ఈ పోరాటాన్ని వదిలేది లేదని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ తన పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు కూటమి ప్రభుత్వంలో సామాన్య మహిళలకు రక్షణ లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మరియు ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని, తన కుమారుడిని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే తల్లి ప్రవీళమ్మ మీడియా సాక్షిగా వాపోయారు. కులం పేరు చెప్పుకొని తమ దగ్గరకు వచ్చి ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తుందని లేదా సృష్టించిన వీడియో అని జనసేన కార్యకర్తలు వాదిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ అన్నట్లుగా చెప్పబడుతున్న ఒకే ఒక్క మాట ఇప్పుడు రాజకీయ పెద్ద చర్చకి దారితీసింది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన ఎమ్మెల్యేలపై ఇట్లాంటి నైతికపరమైన ఆరోపణలు రావడం పార్టీకి కొత్త ఇబ్బందికర పరిణామమే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇదే జనసేన మరియు టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఇప్పుడు అధికారం చేతిలో ఉన్నప్పుడు తమ ఎమ్మెల్యేలపై ఆరోపణలు రావడంతో వారు ఎలా స్పందిస్తారనేది $1,000,000 ప్రశ్న. ఈ వీడియో నిజమా కాదా అన్నది తేలాల్సి ఉన్నప్పటికీ జగన్ చెప్పినట్లుగా భావిస్తున్న ఈ వ్యాఖ్యలు మాత్రం వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాజకీయం అంటే కేవలం పదవులే కాదు, వ్యక్తిగత ప్రవర్తన కూడా ముఖ్యం అని ఆయన పరోక్షంగా ఈ మాట ద్వారా హెచ్చరించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం రాబోయే రోజు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.